హాయ్ అండి. వెల్కమ్ టు ద సెషన్. ద టాపిక్ ఈస్ అబౌట్ ఎర్న్ మనీ ఫ్రమ్ ఎనీవేర్. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అంత డీటెయిల్డ్‌గా ఈ సెషన్‌లో అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది కాదు. డిజిటల్ స్కిల్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట అపార్ట్ ఫ్రమ్ ద డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఏంటంటే మీరు ఎక్కడి నుంచైనా ఆరామ్‌సే వర్క్ చేసుకోవచ్చు. ఇంట్లో నుండి ఫ్రీగా ఏ టెన్షన్స్ ఎక్కడికో జాబ్‌కెళ్ళాలని లేకుండా అలా అన్నమాట. ఎక్కడి నుంచైనా మీకు వర్క్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి. సింపుల్‌గా మనం డైలీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేస్తుంటాం గదా! లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, గూగుల్ అని. ఇలాంటివన్నిటిలో ఏదైనా ప్రొడక్ట్‌ని గాని, సర్వీస్‌ని గాని ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటామనమాట. ఓకే. వై డిజిటల్ మార్కెటింగ్ అంటే మనము ఇక్కడి నుంచి వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి కూడా మనం మార్కెటింగ్ చేసి పెట్టొచ్చండి త్రూ ఆన్‌లైన్. ఇది కంప్లీట్‌గా మనం ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చనమాట. వరల్డ్ ఎక్కడున్నా సరే గ్లోబల్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వడానికి యూజ్ అవుతదనమాట. నువ్వు ఇండియాలో ఉండి వేరే యూఎస్‌లో, యూకేలో వాళ్ళకి కూడా మనం సర్వీస్ అనేది ఆఫర్ చేయొచ్చు త్రూ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. హూ కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎవరైనా నేర్చుకోవచ్చండి. యాక్చువల్‌గా ఈ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే నేర్చుకోవాలి. ఈ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి అన్నదేమీ లేదండి దీంట్లో. మీరొక స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు. లేదు అంటే ఇంటర్మీడియేట్ కానీ, డిగ్రీ కానీ, పీజీలు కానీ చేసి జాబ్ సెర్చింగ్‌లో ఉన్న వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు. అండ్ ఆల్సో నాలాగా ఎవరైనా హౌస్ వైఫ్స్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గురించి అని చెప్పి బయటికి వెళ్లి జాబ్ చేసే ఫెసిలిటీ ఉంటది. ఎందుకంటే పిల్లల్ని, ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకోవాలి. వాళ్ళకుండే రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకుంటాయి కాబట్టి. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే హోమ్ మేకర్స్ ఎవరైనా ఇది నేర్చుకొని వర్క్ అనేది ఇంట్లో నుండి చేసుకోవచ్చండి. నేను చేస్తున్న లాగానే. అండ్ ఆల్సో మీరేదైనా ఎంప్లాయీ అయ్యుండి పార్ట్ టైమ్ ఇన్‌కమ్ లాగా ఏదైనా సోర్స్ కావాలి అనుకుంటే ఇది బెస్ట్ సూటబుల్ అనమాట. అండ్ ఆల్సో ఎవరైనా బిజినెస్ ఓనర్స్ అయ్యుండి మీ ఆన్‌లైన్‌లో బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి. ఎవరైనా రియల్ ఎస్టేట్ కానీ, ఇన్స్యూరెన్స్ కానీ, నెట్వర్క్ మార్కెటర్స్ కానీ ఇలాగ ఉంటుంటారు. వాళ్ళకి కావాల్సింది లీడ్స్ అనమాట. మనం ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఆన్‌లైన్‌లో మన ఓన్ లీడ్స్‌ని మనం జనరేట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే. ఎన్ని వేస్‌లో అనేది ఒకవేళ మనం ఈ స్కిల్స్ అనేది నేర్చుకుంటే ఎన్ని వేస్‌లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చండి. అఫిలియేట్ మార్కెటింగ్ ఈస్ నథింగ్ బట్ ప్రమోట్ ప్రొడక్ట్స్ అండ్ ఎర్న్ కమిషన్ ఆన్ సేల్స్. మీరేదైనా ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసి ఆన్‌లైన్‌లో దాని మీద కమిషన్ అనేది ఎర్న్ చేయొచ్చనమాట. అది సపోజ్ మనం యూట్యూబ్‌లో చాలా చూస్తుంటాం కదా! ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ ఏదైనా ప్రమోట్ చేస్తుంటారు వీడియోస్‌లో. కింద లింక్ ఇచ్చానండి డిస్క్రిప్షన్‌లో. అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేయండి అని అంటారు. అది నథింగ్ బట్ అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. ఆ లింక్ నుంచి మనం పర్చేజ్ చేసినప్పుడు ఆ పర్సన్‌కి సర్టెన్ అమౌంట్ అనేది కమిషన్ లాగా వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే. అలాంటిది చేసుకోవచ్చు. అంటే నేను యూట్యూబ్ పెట్టాలా? వీడియోలు పెట్టాలా? అది మీ చాయిస్. అలా చేసుకోవాలి అని ఎగ్జాంపుల్‌కి చెప్పా. మన ఫేస్ అనేది రివీల్ చేసుకోకుండానే మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. విత్ ఫేస్ చేయొచ్చు. వితౌట్ ఫేస్ చేయొచ్చు. ఓకేనా అండి? ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ అనేది ఆఫర్ చేయొచ్చు. లైక్ బ్లాగింగ్, వెబ్‌సైట్ డిజైన్, లీడ్ జనరేషన్, ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్ ఛానల్, ఎస్‌ఈఓ. ఓకే. ఇలా నంబర్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి మనం నేర్చుకోవాలి కానీ, అలాంటి సర్వీసెస్ అన్నీ మనం ఫ్రీలాన్సర్‌గా ఆఫర్ చేయొచ్చు బయట వాళ్ళకి. ఎలాగ ఆఫర్ చేయాలి ఏంటి అనేది కూడా మనం నేర్పించడం జరుగుతుంది కోర్స్‌లో. అండ్ ఆల్సో మనకి చాలా ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్ కూడా ఉంటాయి. దాంట్లో మనం అప్లై చేసుకొని ప్రాజెక్ట్స్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ సోషల్ మీడియా ద్వారా ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా మనం కోర్స్‌లో నేర్పించడం జరుగుతుంది. ఓకే. కామర్స్ ఏదైనా ఆన్‌లైన్‌లో స్టోర్ సెటప్ చేసుకొని మనం సేల్స్ అనేది చేసుకోవచ్చనమాట. దాన్ని కామర్స్ బిజినెస్ అంటాము. వెబ్‌సైట్స్, కామర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఇలాగ సేల్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే. పర్సనల్ బ్రాండింగ్ ఇప్పుడే అన్నాను కదా! ఎవరిదైనా ఓన్ బిజినెస్ ఉంటే వాళ్ళ ఓన్ బ్రాండింగ్‌తో ఏదైనా ప్రొడక్ట్‌ని గాని, సర్వీస్‌ని గాని ప్రమోట్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఓన్ బిజినెస్‌ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. ఓకే. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే చెప్పాను కదండీ! అఫిలియేట్ లింక్ అనేది ఉంటుంది. దాన్ని త్రూ మనం సోషల్ మీడియా ద్వారా లీడ్స్ అనేది జనరేట్ చేసుకుంటూ అఫిలియేట్ లింక్ త్రూ ఎవరైతే పర్చేజ్ చేస్తారో మనకి కమిషన్ అనేది వస్తుంది. బేసిక్‌గా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది 2 టైప్స్‌లో ఉంటుంది. డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్, ఫిజికల్ ప్రొడక్ట్ సెల్లింగ్ అనమాట. ఒకవేళ మీరు ఫిజికల్ ప్రొడక్ట్ సేల్ చేస్తే అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని మనకి చాలా ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! లైక్ బాటిల్స్, పెన్స్ ఏదైనా ఫిజికల్ ప్రొడక్ట్, గ్యాడ్జెట్స్ అది సేల్ చేస్తే ఏంటంటే మనకి 10-15% అనేది కమిషన్ వస్తుంది. అలా కాకుండా మీరు డిజిటల్ ప్రొడక్ట్ సేల్ చేశారనుకోండి, డిజిటల్ ప్రొడక్ట్ సేల్ చేసినప్పుడు మీకు 70-80% దాకా కమిషన్ అనేది వస్తుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే మనం డిజిటల్ ప్రొడక్ట్ సేల్ చేస్తే వన్ టైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అదే కోర్స్ కానీ, అప్లికేషన్ గాని, సాఫ్ట్‌వేర్ గాని అందరికి అదే ఇస్తాము. వన్ టైమ్ ఎఫర్ట్స్ మనకి. అదే ఇప్పుడు ఏదైనా వస్తువు చేయాలి అంటే నంబర్ ఆఫ్ ఐటెమ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. నంబర్ ఆఫ్ క్లాత్స్, నంబర్ ఆఫ్ బాటిల్స్, నంబర్ ఆఫ్ ల్యాప్‌టాప్స్ ఇలాగా. సో, దానివల్ల ఏంటంటే మార్జిన్ కూడా తక్కువుంటుంది. అదే డిజిటల్ ప్రొడక్ట్ అయితే మార్జిన్ ఎక్కువుంటుందనమాట. ఓకే. ఎందుకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అఫిలియేట్ మార్కెటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. మీరెక్కడి నుంచైనా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో లో కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఏం పెట్టరు బేసిక్‌గా మీకు ఆ స్కిల్ ఉంది. అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుందాము అంటే మీరేదైనా పెయిడ్ క్యాంపెయిన్స్ చేసుకున్నారనుకోండి. ఆర్గానిక్‌గా కాకుండా పెయిడ్‌గా చేసుకున్నప్పుడు క్యాంపెయిన్ చార్జెస్ అవుతాయి అంతే. ఓకే. ఏదైనా టూల్స్ వాడితే ఆ టూల్ చార్జెస్ ఉంటాయి. అంతే తప్ప మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది మేజర్‌గా ఏమి ఉండదు. మనం బయట ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకి లక్షల్లోనే ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. అఫిలియేట్ మార్కెటింగ్‌కి అన్ని లక్షలు మనం పెట్టకపోయినా మనకు ఆ స్కిల్ ఉంది అంటే మనము మంత్లీ మంచి 50,000 అండ్ అబోవ్ ఎర్న్ చేసుకోగలుగుతాం అనమాట. లాక్స్‌లో కూడా ఎర్న్ చేసుకునే వాళ్ళున్నారు. లాక్స్‌లోనా అప్పుడే మీరు ఇలా లాక్స్‌లో చెప్తున్నారని అంటారు. ఎనీవే అలా వద్దు. మినిమమ్ మనం స్టార్టింగ్ అనేది 20,000-30,000 నుంచి మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతదనమాట. ఒకేసారి ఇంతొచ్చి పడతది అని మాత్రం నేను చెప్పను. మనం ఎఫర్ట్స్ పెట్టేదాన్ని బట్టి మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ మెల్లమెల్లగా మనము స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతామనమాట. 20,000 నుంచి స్టార్ట్ చేసుకొని 30,000, 40,000, 1,00,000, 2,00,000 అలాగా. ఈవెన్ 1 సీఆర్ కూడా చేసేవాళ్ళున్నారు మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో. అంత నాలెడ్జ్ అయితే మనం ముందే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎవరైనా సరే ఇనీషియల్‌గా తక్కువ అమౌంట్‌తోనే స్టార్ట్ అవుతారు. ఎక్కువ అనేది మన స్కిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందంతే.
ఇఫ్ యూ వాంట్ టు డూ అఫిలియేట్ మార్కెటింగ్ సక్సెస్‌ఫుల్లీ. సో, మీరు అఫిలియేట్ మార్కెటింగే చూజ్ చేసుకున్నారనుకోండి. ఒకవేళ దాన్ని చేయాలి అంటే ఎలాగా అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది మనం అంతా డీటెయిల్డ్‌గా మనం ఈ కోర్స్‌లో అయితే చెప్పడం జరిగింది. నేర్చుకొని ఏం చేయాలి? ఎలాగా లీడ్స్ అనేది జనరేట్ చేయాలి? అండ్ ఆల్సో వాళ్ళతో ఎలాగా మాట్లాడాలి? అండ్ సేల్స్ అనేది క్లోజింగ్ ఎలా చేయాలి? అనేది అన్నమాట. అవన్నీ మనం కంప్లీట్‌గా ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకుందే మనం ఏమి రావు గదా! అదే ఒక సామెత కూడా ఉంటుంది గదా! అడగందే అమ్మాయినా బెట్టదన్నట్లు. మనం నేర్చుకుందే మనం ఏ పని చేయలేమన్నమాట. ఇది కూడా అంతే సింపుల్‌గా. మేబీ దానికి ఇది కొటేషన్ సింక్ అయిందో లేదో నాకు తెలీదు గానీ నాకు అనిపించింది నేను చెప్పాను. ఓకే. వేర్ టు లెర్న్. ఎక్కడ నేర్చుకోవాలి అంటే మనకి చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! ఫేస్‌బుక్ కానీ, యూట్యూబ్ కానీ, గూగుల్ గానీ సో, ఇలాంటి వాటన్నిటిలోనూ నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ మీకు గైడెన్స్ ఉండదు. ప్రాపర్ మెంటర్‌షిప్ ఉండదు. ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఏది నేర్చుకోవాలి అనేది మీకు ఐడియా ఉండదు. అదే ఒక సర్టెన్ ప్రాసెస్ ఉండి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఉన్న దాంట్లో కనుక మీరు ఎన్రోల్ అయ్యి నేర్చుకుంటే మీకేదైనా డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకేదైనా పర్సనల్ మెంటర్‌షిప్ ఉంటుందన్నమాట. మనకి వీక్లీ లైవ్ సెషన్స్ ఉంటాయి. అక్కడ కూడా మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తారు. ఓకే. అలా కాకుండా నేను గూగుల్‌లో, యూట్యూబ్‌లో తక్కువకొస్తుంది. లేదు అంటే ఫ్రీగా వస్తుంది కదా! అని నేర్చుకుంటాము. ఫ్రీగా వస్తుందని ఫినాయిల్ తాగుతామా? అలాగే ఉంటదనమాట. ఫ్రీ కోర్సెస్ అనేవి మనకి టైమ్ కన్స్యూమింగ్. సో, మనం యూట్యూబ్‌లో ఒకసారి ఏదైనా వీడియో ఏదైనా కుకింగ్ రెసిపీ కానీ ఏదైనా సెర్చ్ చేసామనుకోండి మనకి నంబర్ ఆఫ్ లిస్ట్‌లొస్తాయి. మనం ఒక వీడియో చూసి ఆపేస్తామా అంటే కాదు. దాంతో పాటుగా 10 వీడియోలు చూస్తాము. వీళ్ళేం చెప్పారా? వాళ్ళేం చెప్పారా? అని చెప్పి. కానీ అలా చేస్తే చివరికి మనం ఏం చేయము. 1 మంత్‌లో నేర్చుకోవాల్సింది మీరు 1 ఇయర్ అయినా సరే నేర్చుకోరు. అక్కడే ఉంటారనమాట. సో, అలా కాకుండా ప్రాపర్ గైడెన్స్. మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా చదువుకున్నాం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా స్టెప్ బై స్టెప్. ఇది కూడా అంతే. కోర్స్ అనేది కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనమాట. ఆ స్టెప్ బై స్టెప్ ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌లో గనక మీరు నేర్చుకున్నట్లయితేనే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో, ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ యూ కెన్ మేక్. సో, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే స్కిల్స్ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఆ స్కిల్స్ నేర్చుకుంటే ఏమవుతుంది? మీరు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో చాలా ఐ మీన్ ఇవన్నీ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఓన్ బిజినెస్ సెటప్ చేసుకోవచ్చు. ఇలాగనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీరు మనీ సంపాదించడం కోసం పెట్టుకుంటున్నారు. మీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అంతే. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేటప్పుడు వేస్ట్ ఆఫ్ మనీ ఎందుకవుతుంది? మనం ఎప్పుడు మంత్లీ ఒక ఎవరైనా సరే 2, 3 అట్‌లీస్ట్ బయటికెళ్తాము ఫ్రెండ్స్‌తో 2000-3000 అని చెప్పి మినిమమ్ అవుతాయి. మనం బట్టలు కొనుక్కుంటాము. బట్టలు కూడా అంతే అవుతది గదండీ! నెలకి ఎవరు 2000-5000 మధ్యలో మినిమమ్ ఖర్చు చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటున్నారు చెప్పండి? అవన్నీ మనం చేసుకుంటున్నాం కానీ అవేమి యూజ్ ఉండదు గదా! మన ఓన్‌గా మనము ఏసుకోవడానికని, వాడుకోవడానికని చేసుకుంటాం అంతే. అలాంటిదే ఆ అమౌంట్ మీరు స్కిల్ నేర్చుకోవడానికి పెడితే ఇంకొంచెం అమౌంట్ సంపాదించుకోవడానికి వీలవుతుంది. ఫోన్స్ కూడా కొనుక్కుంటాం 10,000-15,000 పెట్టి. జస్ట్ మనము టైమ్ పాస్ చేస్తుంటాం 2, 3 అవర్స్. ఆఫ్‌కోర్స్ కాల్స్ చేస్తాము. నేనేం తప్పు పట్టడం లేదు. కాల్స్ చేసుకోవడానికి వాడుకుంటాము. బట్ టైమ్ పాసింగ్‌కి కూడా వాడుకుంటాం గదా! సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని. అదే టైమ్‌ని మీరు సోషల్ మీడియాలో ఇన్వెస్ట్ చేయండి. ఎలాగ సంపాదించుకోవాలి అదే దాని మీద. సో, దానివల్ల ఏంటంటే మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఆల్సో మీకు ఎర్నింగ్ పొటెన్షియల్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది దొరుకుతుంది. మనిషికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటే సరిపోదండి ఈ కాలంలో. మనకి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఉండాలన్నమాట. ఓకే. ఒకటి లేదు అంటే ఇంకొకళ్ళు. జాబ్ మీదే డిపెండ్ అయ్యామనుకోండి, జాబ్ పోతే ఏం చేస్తారు? కరోనాలో చాలా మంది జాబ్స్ పోయినాయి కదా! అవునా? కాదా? సో, అలా కాకుండా మనకి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఉండాలి. ఒకటి పాసివ్ ఇన్‌కమ్, ఒకటి యాక్టివ్ ఇన్‌కమ్ అని ఇలాగా. ఓకేనా? సో, మనదొచ్చేసి లీడ్సార్క్ అనే ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫార్మ్ అండి. దీంట్లో వాళ్ళకి కోర్సెస్ నేర్పించడంతో పాటు లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఎర్నింగ్ ఆపర్చునిటీ త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కల్పించడం కూడా జరుగుతుందన్నమాట. సో, నేను పెయిడ్ అనేసరికి చాలా మంది ఇప్పుడు ఫ్రీ కాదు అనేసరికి ఇక్కడి దాకా చూసి మేడం అమౌంట్ పే చేయమంటున్నారు కదా! ఇంకొద్దులే స్టాప్ చేసేద్దాం అనుకుంటారు. బట్ చూడండి అసలు ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా! మీకు స్కిల్ ఉంటే ఏదైనా వస్తుంది. మనం ఫ్రీగా వచ్చేదానికి ఎప్పుడు మనకి ఎర్న్ చేయలేము అమౌంట్ అనేది. అది గుర్తుంచుకోవాలి మనం ఇప్పుడు. ఓకే. హౌ టు లెర్న్ అండ్ ఎర్న్. సో, వి ఆర్ ప్రొవైడింగ్ కోర్స్ మెటీరియల్ ఆన్‌లైన్. ఐ మీన్ లైక్ మనము వన్స్ మీరు జాయిన్ అయ్యి ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్‌లో మనకి ఆన్‌లైన్‌లోనే మీకు వన్స్ పేమెంట్ అవ్వంగాల్నే లాగిన్ డీటెయిల్స్ అనేవి మీ మెయిల్‌కొచ్చేస్తాయండి. సో, ఆ లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాలి. అక్కడ మనకి అన్ని కంప్లీట్ రికార్డెడ్ వీడియోస్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా ఉంటుందన్నమాట. సో, వాటి ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. దీనికి లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఏదైనా సపోర్ట్ కావాలన్నా మనకి సపోర్ట్ టీమ్ ఉంటారు. అండ్ ఆల్సో మనకి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్స్‌కి యాక్సెస్ ఇస్తారన్నమాట. సో దట్ మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే. సో, ఎర్నింగ్ ఆపర్చునిటీ అని చెప్పా గదా! ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి అఫిలియేట్ లింక్ కూడా వస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు కోర్సెస్ నేర్చుకుంటున్నాము. తర్వాత జాబ్స్ వస్తాయా? రావా? ఏం చేయాలా? అని ఈ డైలమాలో ఉండిపోతారు. జాబ్స్ వస్తాయి. ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసుకోవచ్చు. ఇలా డౌట్ లేకుండా ఉండడానికి వాళ్ళు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట మనకి. ఏంటి ఇమ్మీడియేట్‌గా మీరు వర్క్ చేసుకోవచ్చు ఇంకా. ఆ డౌట్స్ ఏమొద్దు. అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోండి. ఆరాంగా లైక్ ఇదే డిజిటల్ కోర్సెస్‌ని సేల్ చేసుకోవడం అన్నమాట. అఫిలియేట్ లింక్ వస్తుంది కదా! అఫిలియేట్ లింక్‌తో ఇదే డిజిటల్ కోర్సెస్‌ని ప్రమోట్ చేసుకోండి. మీకు అమౌంట్ వస్తుంది. అది సింపుల్‌గా మీరెక్కడికి ఎళ్ళాల్సిన భయం లేదు. జాబ్ వస్తదా? లేదా? అని డౌట్ అవసరంలా. ఓకేనా? కోర్స్ ప్యాకేజెస్ మనకి 3 టైప్స్ ఉంటాయండి. లైట్, స్టాండర్డ్, ప్రో. ఓకే. లైట్ ప్యాకేజ్‌లో వచ్చేసి మనకి బేసిక్ లెవెల్ ఆఫ్ సోషల్ మీడియా స్కిల్స్ అనేది నేర్చుకుంటామనమాట. ఓకే. లైక్ ఆర్గానిక్ లీడ్ జనరేషన్ ఫేస్‌బుక్ నుంచి, ఇన్‌స్టాగ్రామ్ నుంచి లీడ్స్ ఎలాగా జనరేట్ చేసుకోవాలి అనేది నేర్చుకుంటాము. పర్సనల్ బ్రాండింగ్ గాని, అంటే పేజెస్ ఎలా సెటప్ చేయాలి, కొంచెం బేసిక్ లెవెల్‌లో లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి అండ్ బేసిక్ లెవెల్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఉంటుందనమాట. ఒకవేళ మీరు ఇది తీసుకుంటే సోషల్ మీడియా మార్కెటింగ్ చేసుకోవచ్చు. లైక్ ఆర్గానిక్ లీడ్ జనరేషన్ గ్రూప్స్‌లో గాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి ప్రొడక్ట్‌ని అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సోషల్ మీడియా పేజెస్ ఉంటాయి కదా! ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివన్నీ మీరు మేనేజ్ చేయగలిగే కెపాసిటీ వస్తుందనమాట.
ఎలా చేయాలి, ఏంటి, ఎలా సెటప్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, ఇలాంటివన్నీ తెలుస్తాయి. బేసిక్ నాలెడ్జ్. ఓకే. లైట్ ప్యాకేజ్‌లో చెప్పాను కదా! ఇప్పుడు సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్ ఛానల్ ఎస్‌ఈఓ ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్. నార్మల్‌గా అయితే బయట మనకి 59,000 అంటే అరౌండ్ 60-1,00,000 మధ్యలో ఉంటుందన్నమాట. బట్ మనం ఆఫర్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2,360 ఓన్లీ. మీరు బయట అయినా ఎంక్వైరీ చేసుకోండి. మనకి 1-1.5 లాక్ ఉంటుంది. ఓకే. సో, అలాగా అదైతే మనకి లైట్ ప్యాకేజ్ అండి. స్టాండర్డ్ ప్యాకేజ్‌లో వచ్చేసి మనకి లైట్ ప్యాకేజ్‌లో ఉండే కోర్సెస్‌తో పాటు ఎక్స్‌ట్రాగా మనకి ఇంకొన్ని కోర్సెస్ యాడ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. స్ట్రాటజీ ఆఫ్ ఆర్గానిక్ లీడ్ జనరేషన్, గ్రూప్ ప్రమోషన్ స్ట్రాటజీ ఇవన్నీ ఎక్స్‌ట్రాగా మనం నేర్చుకుంటామన్నమాట దీంట్లో. అండ్ ఆల్సో బోనస్ కోర్సెస్ కూడా ఉంటాయి. లైక్ సోషల్ మీడియా, యూట్యూబ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్, ఈ బుక్స్ కానీ ఇలాంటివన్నీ అన్నమాట. ఓకే. మంత్లీ అప్డేట్ అండ్ వీక్లీ లైవ్ సెషన్స్ ఉంటాయండి. ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే. ఓకే. స్టాండర్డ్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఏమేం చేయగలుగుతారంటే సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తారు. బ్రాండ్ ప్రమోషన్, లీడ్ జనరేషన్, కాన్వా డిజైనింగ్ ఇవన్నీ చేయగలుగుతారు. అండ్ స్టాండర్డ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 1,00,000 అబోవ్ ఉంటుందండి నేర్చుకోవాలనుకుంటే జనరల్‌గా. ఈ మనం ఏవైతే ఇక్కడ ఆఫర్ చేసిన కోర్సెస్ అయితే నేర్చుకుందాము అనుకున్న వాళ్ళకి వీడియో రాక్ స్టార్ గాని, ఆర్గానిక్ లీడ్ జనరేషన్ గాని ఇవన్నీ. బట్ మనం ఆఫర్ చేస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. సో, అదొచ్చేసి మీకు రూ. 4,130 పడుతుందన్నమాట అంతే. లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా లాగిన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా చూడొచ్చన్నమాట. ప్రో ప్యాకేజ్ వచ్చేసి మీరు కంప్లీట్ ఓకే. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ అనేది మీకు దొరుకుతుంది. లైక్ అఫిలియేట్ మార్కెటింగ్‌లో గాని, వెబ్‌సైట్ డిజైన్ గాని, ఎస్‌ఈఓ గాని, ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ అన్నీ నేర్చుకుంటారు. దీంట్లో కంప్లీట్ ప్రో నాలెడ్జ్ అనేది మీకు దొరుకుతుంది. అండ్ ఆల్సో అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటే గనక మీకు అమౌంట్ కూడా చాలా ఎక్కువొస్తుంది. ఓకే. చూడండి డిజిటల్ మార్కెటింగ్, ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ మాస్టరీ, బ్రాండ్ దట్ షైన్స్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫన్నెల్ బిల్డింగ్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్. ఓకే. మీకేదైనా ఓన్ స్కిల్ ఉంటే ఓన్ కోర్స్ సెటప్ ఎలా చేసుకొని మీరే ప్రమోట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా దీంట్లో ఉంటుందన్నమాట. ఈ కోర్సెస్ అన్నీ కలిపి మనకి దాదాపు 2,00,000 వాల్యూ అన్నమాట వర్త్ ఉండే కోర్సెస్. సో, మనకొచ్చే ప్రైజింగ్ వచ్చేసి జస్ట్ రూ. 10,000 అండి. ఓకేనా? చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీకు బయట ఎక్కడ దొరకదు. మీరు చూడండి. అండ్ ఆల్సో మనకి ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఎవరైనా బయట మీరు నేర్చుకున్నా సరే వేలకు వేలు పెడతాము. నేర్చుకుంటాం గానీ తర్వాత వాళ్ళేం సపోర్ట్ చేయరు కదా మనకెవ్వరు. బయట మీ జాబ్స్ మీరు ఎతుక్కుంటారు. జాయిన్ అవుతారు. వస్తే జాయిన్ అవుతారు. లేదంటే లేదు. ఇక్కడ కానీ అలా కాదు కదా! వేలు పెట్టి నడిపిస్తున్నట్లే అన్నమాట. ఓకేనా? సో, కంప్లీట్ గైడెన్స్, నాలెడ్జ్ ఉండడంతో పాటుగా మనకి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్స్‌కి వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు. వీక్లీ లైవ్ సెషన్స్ ఉంటాయి. మన డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. ఓకేనా? మీరు దేనికి పే చేస్తున్నారు? ఓన్లీ ఫర్ కోర్స్ స్కిల్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ మనం దాదాపు 21 స్కిల్స్ మనీ మేకింగ్ స్కిల్స్ అనేది నేర్చుకుంటున్నాం. ఒకవేళ ప్రో గనుక తీసుకుంటే. ప్రో అనేది హైలీ సజెస్టబుల్ అండి. ఎందుకంటే మనము కంప్లీట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటాము. ఓకేనా? అండ్ ఆల్సో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకున్నా కూడా మీకు మంచి అమౌంట్ అనేది వస్తుంది. ఓకే. మీకు కమిషన్ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ మీరు లైట్ ప్యాకేజ్ గనుక తీసుకున్నారనుకోండి సో, రూ. 2,360 అనమాట. మీరు లైట్ ప్యాకేజ్‌ని సేల్ చేస్తే మీకు 1,600 వస్తుంది. అంటే మీరు నేర్చుకొని మీరు చేసుకుంటే ఓకేనండి. బయట ప్రాజెక్ట్స్ కానీ, బయట జాబ్స్ కానీ చేసుకుంటే మనకి సర్టిఫికేట్ వస్తుంది. గవర్నమెంట్ రిజిస్టర్డ్ వెబ్‌సైట్ కాబట్టి సో, మనకదేం ప్రాబ్లమ్ లేదు. మీరు ఇన్‌స్టాంట్‌గా మనకి ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. లేదంటే లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటే కమిషన్స్ ఎంత అనేది చెప్తున్నాననమాట. ఓకే. లైట్ సేల్ చేస్తే మీకు 1,600 వస్తుంది. స్టాండర్డ్ సేల్ చేస్తే 2,200 వస్తుంది. అదే ప్రో సేల్ చేస్తే 2,800 వస్తుందన్నమాట. ఓకే. స్టాండర్డ్ ప్యాకేజ్ గనుక మీరు తీసుకున్నారనుకోండి, లైట్ సేల్ చేస్తే 1,700 వస్తుంది. స్టాండర్డ్ సేల్ చేస్తే 2,800 వస్తుంది. ప్రో గనుక సేల్ చేస్తే 4,000 వస్తుంది. అదే గనుక మీరు ప్రో ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, లైట్ సేల్ చేస్తే 1,700 వస్తుంది. స్టాండర్డ్ సేల్ చేస్తే 3,000 వస్తుంది. అదే ప్రోని మీరు సేల్ చేశారనుకోండి 7,300 అనేది వస్తుంది. ఓకేనా? సో, సపోర్ట్ ఏమొస్తుంది మన దగ్గర నుంచి చెప్పాను కదండీ! వీక్లీ లైవ్ సెషన్స్ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ యాక్సెస్ ఇస్తుంది. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత. జాయినింగ్ లింక్ అనేది నన్నడిగితే నేను షేర్ చేస్తానండి. సో, నా పర్సనల్ మెంటర్‌షిప్ అనేది ఇస్తాను. నేను ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లోనే ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేశా కాబట్టి మీకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అనేది కూడా గైడ్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఆఫ్‌కోర్స్ నేను కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తుంటాను. ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఇస్తుంటానన్నమాట. ఓకే. సో, ఇవన్నీ కూడా మీకు ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది కూడా నేను గైడ్ చేస్తాను. నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నాకు ఎవరైతే జాయిన్ అవుతారో నా అండర్‌లో వాళ్ళందరికీ నేనేంటంటే మనకి టెలిగ్రామ్ సెపరేట్ గ్రూప్ ఉంటుందన్నమాట. దాంట్లో నేను కొన్ని ఇలా ఎలా చేయాలి ఏంటి అనేది టిప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. వన్స్ అగైన్ ఐయామ్ డిస్‌ప్లేయింగ్ యూ ద ప్రైజెస్. సో, కోర్స్ ప్రైస్ వచ్చేసి లైట్ 2,360 స్టాండర్డ్ 4,130 అండ్ ప్రో వచ్చేసి 10,000 గవర్నమెంట్ రిజిస్టర్డ్ అండి. మనకి వీక్లీ పే ఔట్స్ ఉంటాయి. ఇది ఫేక్ అనుకోవడానికి కానీ ఏముండదండి. కంప్లీట్ జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్. ఓకేనా? సో, ఇది వచ్చేసి బోనస్‌గా నేనిస్తున్న ఆఫర్ అండి. ఎవరైతే మనకి ప్రో కోర్స్‌లో ఎన్రోల్ అవుతారో వాళ్ళకి కాన్వా సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాను 4,000 వర్తి. అంటే అదొచ్చేసి వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అన్నమాట కాన్వా అనేది. వీడియో ఎడిటింగ్స్ కానీ, పోస్టర్స్ కానీ, లోగోస్ ఇలాంటివన్నీ డిజైన్ చేసుకోవచ్చు. మనం ఈవెన్ లోగో పోస్టర్‌కే మనం 200, 300, 500 అలా చార్జెస్ చేస్తారనమాట. మీరు కావాలంటే ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉంటాయి. వాటిల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ అని చెప్పి అనమాట. ఓకేనా? ప్రో తీసుకున్న వాళ్ళకి ఇదైతే నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. జాయినింగ్ లింక్ గురించి అయితే నాకు మెసేజ్ చేయండి.